హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు స్పెషల్ దోశ విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, సగం స్పూను పసుపు వేసేసి ఒక ఆనియన్ సన్న కట్ చేసి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని వేరే బాండ్లీ పెట్టుకొని దాంట్లో 1 స్పూను ధనియాలు, ఒక 5 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి వేసేసి తర్వాత ఒక పెద్ద టమోటా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్స్ ఒక 2 అలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక వేపుకొని మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేగనిచ్చాను పచ్చివాసన పోయేదాకా. అలా ఆయిల్ బయటకు వచ్చాక మనకి 2 స్పూన్లు కారం వేసేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అలా మనం ఆ చికెన్ని దాంట్లో కుక్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పాన్ పెట్టుకొని దోశలు అలా హోల్స్గా పడి స్పాంజీ దోశలాగా వస్తే చికెన్లోకి చాలా బాగుంటుందండి. వేడిగా దోశలు వేసేసుకొని ఆ చికెన్ కర్రీతో తింటుంటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.